నమస్తే. నమస్తే. ఈరోజు అంటే అందశ్రీ గారు మన మధ్యలో లేకపోవడం అనేది అది తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. ఎందుకంటే గతంలో మన హీరోలు గూడా అంజయ్ గారు కావచ్చు, అదేవిధంగా గద్ర గారు కావచ్చు, ఇప్పుడు ఈరోజు మన అందశ్రీ గారు, ఇట్లాంటి ప్రముఖులంతా కూడా మన తెలంగాణ అద్భుతమైనటువంటి కవులందరూ కూడా ఈరోజు మనకి కళ్ళ ముందు లేకుండా పోతాం. సో తెలంగాణ ఉద్యమం మీద కానీ ఆ కవిత్వం మీద కానీ ఈయన ఇంపాక్ట్ చాలా గొప్పది. సో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? ఇప్పుడు అందశ్రీ గారు ఒక తెలంగాణకే పరిమితం కాదు, ఆయన తెలుగు రాష్ట్రాలకు ఆయన పేరు సుపరిచితం. ఆయన పేరు తెలవని వంటి వాళ్ళు ఉండరు. తెలంగాణ ఉద్యమం మీద రాసినటువంటి పాటలు ఫోకస్ అయినాయి, కానీ మొత్తం అంతకంటే ఎక్కువగా భారతదేశంలోనే ఇలా సహజ వనరుల మీద, నదుల మీద, అదేవిధంగా ప్రకృతి మీద, అదేవిధంగా మానవత్వం మీద, మనిషి యొక్క విలువల మీద అద్భుతంగా పాటలు రాసి, ఇలా సాహిత్యం అంటే కొంతమంది తలపండిన కవులు ఉంటారు. కవిత్వం రాయాలన్నా పాట రాయాలన్నా తలపండిన కవులు ఉంటారు. కానీ అందశ్రీ తలపండిన కవి కాదు. ఒక సామాన్యుడి యొక్క ఆలోచనను, సామాన్యుడి యొక్క భావాన్ని తన అక్షర రూపంలో తీసుకొచ్చి కోట్ల హృదయాలను కదిలించే పాటలు రాశాడు. ఇలా ఉదాహరణకు చూసుకుంటే రోజు రోజుకు మనిషి యొక్క సంబంధాలు చెడిపోతున్నాయి, మానవ సంబంధాలు చెడిపోతున్నాయి, మానవత్వం మంట కలిసిపోతున్నది, మనుషులు రోజు రోజుకు స్వార్థ ప్రయోజనాలు ఎక్కువవుతున్నాయి, మనుషుల యొక్క మనసులు వ్యాపారమయమైపోతున్నాయి అనే సమయంలో ఇలా మానవత్వం మీద అద్భుతమైన పాట రాశాడు. అదేవిధంగా ఇలా ఏది ప్రకృతే దేవుడు అంటే చాలామంది ఏంటంటే చెట్లను కొట్టడం, దేవుని మొక్కడం, అట్ట కాదు. చెట్లు పుట్టలో కూడా ప్రకృతిలో కూడా దేవుడు ఉన్నాడు. ఈ ప్రకృతిని కాపాడుకుంటే దేవునికి మొక్కినట్టే అని చెప్పి కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అని అద్భుతమైన పాట రాశాడు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమం ఇట్లా కెరటంలాగా పోయింది. మళ్ళీ కింద పడేటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో చాలామంది నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు ఒకటే జననం ఓ, ఒకటే మరణం ఓ అని చెప్పి అద్భుతమైనటువంటి పాట. అంటే ఉత్కంఠ నరాలు తెగిపోయే విధంగా, ఇలా రక్తం బాయిలయ్యే విధంగా ఆ పాట రాసి మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇలా మహానీయుల మీద, పూలే అంబేద్కర్, గొప్ప గొప్ప మహానీయుల మీద పాట రాయడం జరిగింది. అంటే ఎంతో అన్నిటినీ, తెలంగాణే కాదు అన్ని సమస్యలను, అన్ని వ్యవస్థలను స్పృశించినటువంటి గొప్ప కవి, రచయిత ఇలా అందశ్రీ గారు. అందశ్రీ గారు ఇలా వాస్తవంగా అందశ్రీ గారు నేను చెప్పినట్టు ఒక భవన నిర్మాణ కార్మికుడు. ఒక కూలి పని చేసి సాధారణ జీవితం గడిపేవాడు. అసలు స్కూల్ పోవడం తెలియదు. పశువులు కాపి ఇలా ఆ పశువుల ద్వారా కాస్తున్నప్పుడే వారసత్వంగా వచ్చినటువంటి పాటలు వినడం ద్వారా జానపద గేయాలు కానీ, అదేవిధంగా ప్రజలు సాధారణమైనటువంటి ప్రజలు రోజువారీ పాటలు విని స్ఫూర్తి పొంది ఒక సాహిత్యకారుడుగా గొప్ప ఇలా నేను ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక నిఘంటు తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు ఒక పర్యాయ పదం. ఆయన ఏ పిహెచ్డీలు చేయలేదు, ఎక్కడ సాంస్కృతికం చదవలేదు, కానీ ప్రజల యొక్క నాలుకలలో ఉన్నటువంటి భాషనే ఆయనను ఉపయోగించాడు. కాబట్టి ఇలా ఆయన మరణం అనేది లేదు. భౌతికంగా ఆయనకు మరణం లేదు, శారీరకంగా ఆయనకు మరణం లేదు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయన జీవించే ఉంటాడు. ఈ భూగోళం ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటాడు. ఆయన పాట, ఆయన మాట, ఆయన ఆశయం, ఆయన సిద్ధాంతం లాస్ట్కు దేశంలో ఉన్నటువంటి నదుల మీద అసలు ఎట్లా అనుసంధానం, ఈ నదులను ఎట్లా చేయాలి, నదుల కథ ఏందని నదుల మీద కూడా అద్భుతం వందల పేజీల పుస్తకాలు రాశాడు. ఆయన ప్రకృతి ప్రేమికుడు, ఆయన మానవతావాది, ఆయనకు గొప్ప కవి. ఇంతకంటే మాటలు లేవు. కాబట్టి అట్లాంటి ఒక సాహిత్య శిఖరం ఇలా నేలకు ఒరిగిపోవడం ఇలా అత్యంత, నాకు 25 సంవత్సరాల పరిచయం. నేను ఎప్పుడు కలుసుకున్న ఆత్మీయంగా కలిసేవాళ్ళం. మేము రోజు కలిసి ఇద్దరం ఉస్మాన్ యూనివర్సిటీ అడవుల్లో వాకింగ్ చేసేవాళ్ళం. అంత రోజు గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. అట్లాంటి బీసీ ఉద్యమానికి కూడా పాటలు రాసిండు. బీసీలంతా తిరగబడాలి, తిరగబడినప్పుడే చైతన్యం వస్తుంది, చైతన్యం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది అని చెప్పి ఆయన ఆ పాట రాయడం జరిగింది. కాబట్టి అందశ్రీ గారిని మేము వ్యక్తిగతంగా ఆయన్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ తెలంగాణ సమాజానికి, అదేవిధంగా తెలుగు సమాజానికి ఒక గొప్ప కవిని కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆయన ఒకసారి బీసీ సంక్షేమ సంఘం ద్వారా వారికి ప్రగాఢ నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.